ఇంతకుముందు మా ఎవరు సోదరుని అడిగారు మీరు ఎలాగ మీరు ఖండిస్తున్నారని. శ్రీరాముడే ఖండిస్తాడు. నేను ఒక పద్యాన్ని చెప్తాను. అంటే మన శ్రీరాముడు ఎంత బలవంతుడు అనేది మనకి గోపన్న గారు చెప్పారు తన దాశరథి శతకంలో. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల భానతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచు గడగటి భేరికాడాండడాండడాండ నినదంబుల జాండము నిండమత్త వేదండము నెక్కి సాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఆ రోజులలోనే మనకి ఎవరు దాశరథి కృష్ణమాచార్య కాకుండా మనకి నిజాం ప్రభుని ఎదిరించారు. అంతకంటే ముందు కూడా గోపన్న గారు మనకందరూ తెలిసిందే. రామదాసు సినిమా అందరూ చూసుంటారు. దాంట్లో మనకి ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఏ రాజుతోటి? ముస్లింల వాళ్ళతోటే అతను కూడా అనుభవించింది. ఇప్పుడు కూడా మనకు అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మనకి శ్రీరాముడే ఎలాగ గోపన్నను కాపాడాడో అలాగే హనుమంతుని వేషంలో వచ్చి మనకి ఖచ్చితంగా మనమందరము కూడా హనుమంతులుగా ఆయన యొక్క సేవకులుగా తయారయ్యి ఖచ్చితంగా కూడా మనము ఆ దాడిని ఖండించవచ్చు. వాళ్ళ మతాన్ని ప్రోద్బలం చేసుకునే మనకి చెప్పారు వాళ్ళంతా, మేము ఇలాగ చేస్తున్నామని. మనమేంటి ఇన్ని రోజులు కూడా శాంతి శాంతి శాంతి. మనకి ఎవరైనా దేవుడైనా ఎవరైనా మనకు చెప్పింది ఏంటి? హిందూ సనాతన ధర్మం చెప్పింది శాంతి అని. కానీ ఆ శాంతిని మనము దాటినాడు అంటే మనలో కూడా ఆ జ్వాలలు రేపినాడు ఎలాగుంటుందని మన మోదీ గారే చెప్తారు. దానికి సమాధానం మన భారత మిలిటరీ ఉంది, సైన్యం ఉంది, అందరు కూడా చక్కగా దానికి సమాధానము ఆ శ్రీరామచంద్రుడు మనలో ఆ బలాన్ని హనుమంతుని రూపంలో వచ్చేసి మనలో అది దాగున్నది కాబట్టి దాన్ని బయటికి తెచ్చి ఖచ్చితంగా కూడా దానికి సరి అయిన సమాధానాన్ని ఇస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసన్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ కంచన వర్ణ విరాజ సువేష కానన కుండల కుంచతి కేశ హతా వజ్రాధ్వజ విరాజై కాందే మూంజ జనే పుసా జై జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన శంకర సువర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణి అతి చాతుర రామ కాజ కరివే కాజ కరివే ప్రభు చరిత్ర సునివే కొరసియా ప్రభు చరిత్ర సునివే కొరసియా రామ లఖన సీతా మను బసియా జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశ తిహులోక ఉజాగర్ सूक्ष्म रूप धरि सियहि दिखाव विकट रूप धरि लंक जलाव भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज समारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर जय। ఏదైతే శ్రీ విజయ గణపతి అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం గత 21 వారాలుగా కంటిన్యూగా ప్రతి మంగళవారం దిగ్విజయంగా జరపబడింది. అయితే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం మన ఒక గుడికి సంబంధించింది కాదు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి అకృత్యాలకు భారతదేశంలో మన దేశంలో ఉండి మన దేశంలో ఉండే ఒక రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్న దాడులు కానీ ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యలు కానీ అత్యంత హేయమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ మన హిందూ ధర్మ ఔన్నత్యాన్ని సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం అంతటా వ్యాపింపజేయాలి. మన ఐక్యతను ఈరోజు ప్రతి సందర్భం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రతి గుడిలో కానీ ప్రతి హిందూ మదిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి
ఆ ఉత్తేజాన్ని ఈరోజు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన గుడిలో గత 21 వారాలు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయమైనాయి. అందరి సహకారం మా కాలనీ కాకుండా పక్క నుంచి ప్రగతి నగర్, తర్వాత మిగతా శివానందపురి కాలనీ నుంచి కూడా ప్రతి మంగళవారం పాల్గొని అత్యధికంగా పాల్గొని ఈరోజు సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా ఏకతాటిపై ఉండి ఈరోజు దేశంలో జరుగుతున్న అకృత్యాలను ఎదుర్కోవాల్సిందిగా ఈ గుడి నుంచి మేము పిలుపునిస్తున్నాం. చాలామంది ఎవరైతే భక్తులు వచ్చినారో వాళ్ళందరూ కూడా వారి వారి అభిప్రాయాన్ని తెలియజేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ నా పేరు మన్యం, ఆలయ కమిటీ వైస్ చైర్మన్. జై సీతారాం. ఈ గత 21 వారాల నుంచి చేస్తున్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణకి సహకరించినటువంటి మన సనాతన ధర్మ వేదిక అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ హనుమాన్ చాలీసా ప్రోగ్రాంను మన ప్రతి గుళ్ళో చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముందట అంకురార్పణ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి హిందువు ఒక గంట, వారానికి ఒక గంట తమ కాలనీలో ఉన్నటువంటి దేవాలయానికి కేటాయించాలనేటువంటి ఒక అందరినీ కూడా కోరుచున్నాం. ఈ యొక్క 21 వారాలు సహకరించినటువంటి భక్తులకు మరియు కాలనీవాసులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన నాగారం దొమ్మాయిలో ఉన్నటువంటి 30 ఆలయాలను కూడా మేము ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఎవరైతే ఏ కాలనీలో ఉన్నారో ఆ కాలనీలో ఒక గంట సేపు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనమందరం ఒక 100 మంది ప్రతి గుళ్ళో కనబడితే మన బలం అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ 250 అనుకున్నాం కానీ 150 మంది వచ్చినాం అంటే కొందరు ఇంకా నిద్రపోతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఆ నిద్రపోవాల్సిన లేపాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మనం ఒకసారి తెలియజేస్తూ, అనుకోకుండా కాశ్మీర్లో 26 మందికి మన హిందువులను ఎంచుకొని మరీ చంపారు. మరి దాని మీద మీరు బజరంగ దళ్ వాళ్ళు ఏం ఖండిస్తున్నారన్న? అది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చంపడం అంటే మామూలు చంపడం కాదు, పైన టిప్పి చంపారు. గుర్తుపెట్టుకోవాలి, అది అందరికి తెలియని విషయం కాదు. పైన టిప్పి మరీ చంపినరు అంటే గుర్తుపెట్టుకోండి, నేను హిందువా ముస్లిమా లేకపోతే క్రైస్తవా అని చెప్పి చంపడం జరిగింది. పైన టిప్పి చంపడం అంటే హిందూ అయితేనే చంపిను, వేరే వదిలేసిండు. అది మొత్తం గుర్తుపెట్టుకోవాలి. కొంత తెలిసిందో లేదు, మీడియా అన్ని చెప్పదు. కాబట్టి అక్కడ జరిగింది మగవాళ్ళని చంపిను, ఆడవాళ్ళని చంపలే. చంపమని ఆమె బోధించిన భార్య ఆమెను చంపలే. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ యువకులైనటువంటి హిందువులే టార్గెట్. కాబట్టి అది మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎవరైనా స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతి దేశంలో ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛకు భంగం కలిగితే మనం తీవ్రంగా ప్రతిఘటించాల్సి ఉంటుంది. మనం మౌనంగా ఉండడం కూడా సరి అయినది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము కొంతమంది ఏం చేస్తున్నారంటే మనను ఒక కులాలుగా విభజించి హిందువులందరినీ ఒక ఏకతాటి మీదకి రాకుండా చేయడం అనేది జరుగుతుంది. ఏ కులం అనేది ఆడ చంపినవాడు నువ్వు ఏ కులం, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా ఏది అడగలేదు. నువ్వు హిందువా ముస్లిమా అదొక్కటి చూసి హిందూ అయితే చంపడం జరిగింది, ముస్లిం కానీ క్రిస్టియన్స్ వాళ్ళు అయితే ఇడిచిపెట్టడం అనేది జరిగింది. అందు గురించి మనం ఏ కులం అనేది పక్కకు పెట్టి ప్రతి ఒక్క కులస్తుడు కూడా గుడికి రావాలి, హనుమాన్ చాలీసా పఠించాలి. మరి ఇంకొకటి ఏంటిదంటే మనం ఎప్పుడైతే ముస్లిం వస్తువులను బహిష్కరిస్తామో, ముస్లింల దగ్గర ఏ వస్తువు అయితే కొనమో వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తేనే మనం ఖచ్చితంగా వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీయాలి. ఇప్పుడు మోడీ ఏం చేసిండు, వాళ్ళకు నీళ్ళు రాకుండా, పంజాబ్కు నీళ్ళు రాకుండా చేస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఇక్కడున్న ప్రతి ముస్లిం దగ్గర మన హిందూ అనేవాడు ఏ వస్తువు కొనొద్దు. అప్పుడు మనం బహిష్కరించినట్టయితే వాళ్ళు ఆర్థికంగా దివాలా తీసి మనకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉంటారు, ఇక్కడ మన సొమ్ము తింటారు, అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ వాడు గెలుస్తుంటే చప్పట్లు కొడతారు, మన వాళ్ళు గెలుస్తుంటే బాధపడతారు. అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మనం వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నాం ముస్లిమ్స్కు. ముస్లిమ్స్ అందరూ ఒక్కసారి ఒకటే మాట మీద వాళ్ళు వస్తారు. మొన్న ఇక్కడ జరిగిందని చెప్తున్నారు, ఎక్కడో జరిగిందని చెప్తున్నారు. మేము శబరిమల వెళ్తుంటే మన దగ్గరనే మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు రాత్రి 11 గంటలకు వాళ్ళు ఫుల్ సౌండ్ పెట్టుకొని వస్తుంటే ఒక్క ముస్లింకి ఇబ్బంది అయితే 1000 మంది ముస్లిమ్స్ వచ్చారు. 1000 మంది ముస్లిమ్స్ వచ్చి మొత్తం అయ్యప్పలను కొట్టడం కూడా జరిగింది. మనం అది ఇంకా మనకు రాలేదు, పెద్ద ఎత్తున కాలేదు. అక్కడ లోకల్లో చూసుకున్నారు కానీ మన దాకా రాలేదు. అట్లాంటిది జరుగుతుంది అంటే మనం ఏకతాటిపైన లేం. ఒక్క ముస్లింకి ఇబ్బంది అయితే 1000 మంది వచ్చారు. ఎట్ ఏ టైం 1000 మంది వచ్చారు. కానీ మనం అట్లా లేమే. మనకు ఒకరిని కొడుతున్నారు, ఇప్పుడు నన్ను కొడుతున్నారు అంటే పక్కోడు అనుకుంటాడు, అరే ఆయననే కొడుతున్నారు కదా, నాకేం ఇబ్బంది.
నా భార్య పిల్లలు బాగుండాలి. ప్రతి ఒక్కరు అనుకుంటారు, అరే ఎవరైనా రావాలి, ఛత్రపతి శివాజీ రావాలి, ఎవరైనా రావాలి, కానీ నా ఇంట్లో రావద్దు అనుకుంటాడు. నా ఇంట్లో పుట్టొద్దు, బయట ఇంట్లో పుట్టాలి, నాకు చేయాలి, నా దేశాన్ని కాపాడాలి, నా మతాన్ని కాపాడాలి అనుకుంటారు. కానీ అట్లాంటిది కాదు. ప్రతి ఒక్కరిని కూడా తయారు చేయండి. మ్యాక్సిమం బయట వస్తువులు ముస్లిం దగ్గర టిఫిన్స్ కానీ పూలు అమ్మిన దగ్గర వాళ్ళే దేవాలయాలు మానై మన ముందట పూలు మాత్రం ముస్లింస్ అమ్ముతున్నారు. అట్లాంటివన్నీ బహిష్కరించాలని కోరుతున్నాను. ఏమన్నా తప్పుంటే క్షమించగలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము ఇక్కడ నాగారంలో మనం ఒక 10 మందిని కలిపి మొదటి వారం స్టార్ట్ చేయడం జరిగింది హనుమాన్ చాలీసా. ఇది 37వ వారం. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు సంతోషం. కానీ మన హిందువులు ఇంకా నిద్రపోతున్నారు అనుకుంటున్నారు. కాదు, నిద్రపోవట్లేదు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. ఈరోజు ఏముంది, స్కూళ్ళు లేవు, సెలవులే ఉన్నాయి, కూడా రావచ్చు కదా. ఎంతోమంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా లేవాలి, మేల్కొనాలి. జరుగుతున్న సంఘటనలు చూసైనా మనం నిద్ర మేల్కోకపోతే మనకు రాను రాను భావితరాలకు చాలా ఇబ్బంది అవుతుందని తెలియజేస్తూ, తప్పకుండా అందరూ ప్రతి కాలనీలోని ఒక్కొక్క గుడి దగ్గర ఈ విధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మన ఎంతమంది అయితే ఐక్యమత్యంతో మనం భక్తి శ్రద్ధలతో చేస్తామో అక్కడ భక్తి భావం ఎక్కువ పెరుగుతుంది, అక్కడ ఉన్న శక్తి కూడా పెరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మనకున్న వారం రోజులలో ఒక్కరోజు 1 గంట సమయం కేటాయించి మనం అందరం ఒక్క చోటికి ఏ విధంగా అయితే ఐకమత్యంగా ఉంటామో అప్పుడే మన ముందు తరాలు కూడా బాగుంటాయి అని తెలియజేస్తూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు సనాతన ధర్మం ఆధ్వర్యంలో 21సారి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మన వెస్ట్ గాంధీ నగర్ అభయాంజనేయ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అందరూ హిందువులు ముందుకు రావడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఇంకా కూడా చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ సనాతన ధర్మం ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నాగారంలో ఉన్న ప్రతి మందిరాన్ని దర్శించి ప్రతి హిందువుని మేల్కొల్పే విధంగా ముందుకెళ్లాలని ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా మొన్న జరిగిన ఏదైతే ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడిని ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరూ ఈరోజు రక్తం ఉడుకుతూ ఉంది. అయితే హిందువులంతా ఇప్పటికైనా మేల్కోవాలని, అదేవిధంగా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తారు. మన సైన్యం ఉంది, మన మోడీ గారు ఖచ్చితంగా దీని మీద రివెంజ్ తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హిందువులందరూ ఐక్యత కావాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బయటకి రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయం అడుగుతున్నా. మన కాశ్మీర్లో జరిగిన సంఘటనలో అంటే ముస్లిం అందరూ లంగలు కాదు, ముస్లింలో కొంచెం మానవత్వం ఉన్నవారు అని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. ఒక హిందువుని చంపుతుంటే ముస్లిం అడ్డుపోయి ఆయన కాల్చిపించుకున్న సందర్భం మనం కళ్ళ నిండా చూస్తాం అందరం. దాని గురించి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారని? వాస్తవానికి ఇప్పుడు మీరే చెప్పారు, ముస్లింలు అందరూ దేశద్రోహులు కాదు, అందులో కొంతమంది దేశద్రోహులు ఉన్నారు. అలాంటి వారిని ఖచ్చితంగా ఏరేయాల్సిన అవసరం ఉంది. అయితే హిందువా ముస్లిమా అని అడిగి చంపడం అయితే ఇది చాలా ఘోరమైన చర్య. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదు. ఎవరైనా కూడా దీన్ని ఖచ్చితంగా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీని మీద ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. పాకిస్తాన్ని ఉగ్రవాదం ఏదైతే ప్రోత్సహించిందో ఇన్ని రోజులు దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారని కూడా మోడీ గారు తెలియజేయడం జరిగింది. దాని విషయంలో మేము మోడీ గారికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం. అందరు హిందువులు కూడా ఆయనకు సపోర్ట్ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. ఈరోజు జరుగుతున్నటువంటి సనాతన ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ హర్ మంగళవార్ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి భక్తులకు, మహిళామణులకు అందరికీ ధన్యవాదాలు. కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ కాండం మనకు 27 మందే కనిపిస్తున్నారు, కానీ వారి చేతిలో ఇప్పటి వరకు బలైన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ వేల మంది మనకు కనపడలేరు, కానీ ఇప్పుడు 27 మందే కనపడుతున్నారు. అలాంటి వారిని ఇప్పుడు శిక్షిస్తున్నారు అనేది చాలా నమ్మకమైన పబ్లిక్ చాలా నమ్ముతున్నారు. ఇది నయా భారత్, ఒకప్పటి భారత్ కాదు, నయా భారత్.
ప్రతి ఒక్కరు విద్యార్థులు అయితేంది, పెద్దవాళ్ళు అయితేంది, చిన్నవాళ్ళు అయితేంది, మాకు ఒక ఆయుధం ఇవ్వండి, మేము కూడా పోతాం, సైన్యంలో కలిసి మేము కూడా పోతాం అనే ఉద్దేశంతో అందరూ ముందుకు వస్తున్నారు. సో కాబట్టి వారికి ఒక నిమిషం నివాళులర్పిస్తే బాగుండనేది నా అభిప్రాయం. జై శ్రీరామ్. ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది జమై ఇవాళ హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి సహకరించిన గుడి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి. 21వ రోజు అని చెప్పేసి 100 మంది రావడం కాదు, ప్రతి వారం రావాలి, కాలనీ వాళ్ళందరూ రావాలి. ఒకటి. రెండవది వచ్చేసి ఇప్పుడు దాకా మనందరం మాట్లాడుకుంటున్నాం, ముస్లింలని సహకరించవద్దు, వాళ్ళకి కొనొద్దు. ఎందుకు ఇవ్వాలే తెలిసిందా? 27 మంది వస్తే తెలిసిందా? 27 మందిని ప్యాంట్ ఇప్పి హిందువా ముస్లింవా అని అడిగి చంపితే తెలిసిందా? ఈ రోజు వరకు తెలియదా మీకు? కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు హలాల్ అనే పేరుతో ఉమ్ములు ఉచ్చలు పోస్తున్నారు, మనం తినే తిండ్ల మీద, మనం తీసుకునే పూల మీద. మరి ఏం చేస్తున్నారు? ఇవాళ కొత్త తెలిసిందా? అతి ముఖ్యంగా కుల గజ్జి వీడండి. మీకు కులం కాదు కావాల్సింది, మతం. హిందూ మతం, సనాతన ధర్మం, మన ధర్మం చెప్పింది. వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, అన్ని ధర్మాల్లో సంపమని చెప్తున్నారు, మా ధర్మంలో సంపమని చెప్పలేదు. ఇతర ధర్మాలలో సంపమని చెప్పింది, మా ధర్మం మాత్రం, సనాతన ధర్మం మాత్రం అందరినీ దీవించమని చెప్పింది. సర్వేజన సుఖినో భవంతు అన్నది. అదే పద్ధతిలో మోడీ గారు కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నారు, హిందూస్కే సాత్ హిందూకా వికాస్ అనలేదు. ఒకటి. రెండోది, మోడీ గారిని చూసి ప్రతి హిందూ సిగ్గు తెచ్చుకోవాలా. బాంబు వేయ అవసరం లేదు, తాగనీకి నీళ్లు లేవు, చచ్చిపోతున్నారు. ఇవాళ ఆల్రెడీ గొడవలు మొదలైపోయినాయి. పాకిస్తాన్ అంతర్గతంగా ఉడికిపోతుంది, కుతకుతలాడుతుంది. ఈ నీళ్లు ఆపడం మూలాన, నువ్వు కుతకుతలాడడం మూలాన వాళ్ళ అన్నీ సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళ మీద బాంబు వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే కొట్టుకొని వస్తారు. అది మన మోడీ గారి వ్యూహం. చాలా మంది ఇంకా బాంబు వేయలే, ఇంకా యుద్ధం చేయలే, ఇవన్నీ చేయాల్సింది. మోడీ గారు నోటు బంద్ చేస్తే ఏడ్చేటోళ్ళంతా. నోటు బంద్ ఎందుకు చేసిండు? అక్కడ ఉన్న దొంగ నోట్లు మన దగ్గర చలామణి అవుతున్నాయి. నా కొడుకులు బతికేదే, పాకిస్తాన్ నా కొడుకులు బతికేదే మన దొంగ నోట్ల మీద. నోటు బంద్ చేసిండు, కథం, నా కొడుకులు ఆర్థిక వ్యవస్థ సంకనాకింది. మళ్ళీ 2000 నోటు బంద్ చేసిండు, మొత్తం సంకనాకింది. ఇప్పుడు నీళ్లు బంద్ చేస్తుండు. నా కొడుకులు వాళ్ళు కొట్టుకొని చేస్తారు. అక్కడ మిలిటరీ ఆల్రెడీ పారిపోయారు, మిలిటరీలోకి వెళ్ళి ఆల్రెడీ రాజీనామాలు పొందైనాయి. ఆ దేశం సొంతంగా గుంత దవ్వుకొని సస్తుంది. మోడీ గారు నిదానంగా ఇక్కడ చూస్తారు, బాంబు వేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు బీజేపీ కాబట్టి మోడీని పొగుడుతురా అన్న? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు. నేను ఒక హిందువుని, హిందువు. నా తల్లి నన్ను హిందువుగా కన్నది, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చస్తాను. మతం మారిన ప్రతి హిందూ నుంచి మతం మారినట్టు ఆడు తల్లిని తార్చినట్టే. మతం మారడం అనేది తప్పు, మతం మారడం అనేది తప్పు, మహాఘోరం. అది మహాఘోరం. నీ తల్లినే నువ్వు అవమానిస్తున్నావు, ఇంకంతకన్నా ఇంకేమున్నది? నీకొక నీతి జాతి ఉంటే బాగుంటుండే, అవి లేవు, మతాన్ని వదిలిపోయినావు. కాబట్టి నేను మోడీ గారిని చేస్తున్నాను. ఏదైనా ఖచ్చితంగా, ఏదైనా ముఖమాటం లేకుండా చెప్పే రకం నేను. మోడీ గారు ఇది చేస్తున్నారు. నేను కూడా ఆలోచించిన, ఇంకా మోడీ బాంబే లేదేందబ్బా అని చెప్పేసి. ముఖ్యంగా ఈ కాశ్మీర్లో మన హైందవ సోదరులను చంపిన దొంగనా కొడుకుల్ని వాళ్ళు బట్టలు పిసు చంపిరేమో, వీళ్ళని శవాలకి దిక్కులేని సాగు చేస్తారు. వీళ్ళ శవాలు కూడా దొరకవు. మోడీ గారు వాళ్ళని ఖచ్చితంగా చంపుతారు, పట్టుకుంటారు. చివరిగా చనిపోయిన మన హిందూ సోదరులకు నా ప్రగాఢ సానుభూతి, మై కండోలెన్సెస్. జై శ్రీరామ్. హిందువుల పైన జరిగిన దారుణ కాండను ఖండిస్తూ మన ఈ హర్మంగల్వార్ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పాకిస్తాన్ వేరే కంట్రీ తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేటువంటి మన ఓవైసీ కూడా ప్లేటు మార్చిండు. ఏదో మనకు హిందువులకు మద్దతు చేస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడు. ఇది ఎప్పటికైనా మనం వాళ్ళతోటి అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చేసేటువంటి డ్రామాలే. మన ముందు మన మాట మాట్లాడతారు, వెనకాల వాళ్ళు చేసే పనులు చేస్తారు. ఇప్పుడు మన మోడీ గారు తీసుకున్నటువంటి డిసిషన్స్కు వీళ్ళు ఎట్లాగా హిందువులంతా యూనిటీ అవుతున్నారు, రేపు మన పని కూడా చేస్తారు వీళ్ళు అనే ఉద్దేశంతో ఏదో మనకు మద్దతు చేస్తున్నాడు. కానీ వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి
ఎట్లయినా లంకలం పుట్టిన రాక్షసులే కాబట్టి వాళ్ళకు కూడా అదే బుద్ధి ఉంటుంది. ఏదో మీదికి ఖండిస్తున్నారు అంతేగాని వాళ్ళ తరపు నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన గోపాల్ రెడ్డి అన్నట్టు చెప్పినట్టుగా వాళ్ళ షాపులలో మనం ఏది కొనొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ జై హిందూ బంధువులందరికీ నమస్కారము. ముస్లింల దగ్గర మనం అంటున్న ముస్లింల దగ్గర ఏం కొనొద్దు, వాళ్ళని ఆర్థికంగా బలహీనపరచాలని అనుకుంటున్నాం. కానీ పొద్దున్న లేచి నుంచి పూలు, అరటి పండ్లు, మటన్ షాపులు, చికెన్ షాపులు, బుద్ధి జ్ఞానం లేకుండా మన హిందువులు కాశ్మీర్లో హిందువులని చెప్పేసి హిందూ ముస్లిం అని చెప్పేసి చూసి మొత్తం హిందువులని చంపేసారు. ఎందుకు చంపుతున్నారు? మన డబ్బులతోటి. అక్కడ మన కాశ్మీర్కి పోయిన మన హిందువులతోటి డబ్బులతోటి బతికిన నా కొడుకులు మన హిందువులని చంపుతున్నారు. మన కొద్దిగా తెలివి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు 1 గంట కాగానే సుర్రమనంగానే 7 ఉన్నాడు బలా పోతారు, జాగ దొరకదు మసీదులలో. ఇంత పెద్ద నాగారంలో ఈ గుళ్ళ పెడితే ఇంతమంది రాలేరు. ఇంట్లో 800 చిల్లర మంది మెంబర్స్ అయి ఉన్నారు. ఇక 800 మంది ఉంటే ఇలా 150 కూడా రాలేదు. ఇంకా నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఈ బుద్ధి ఉండాలి కొద్దిగా. నాన్న హిందూ కులంలో ఒకటి బుద్ధి ఉండాలి. దొంగ నా కొడుకులకు బుద్ధి ఉండాలి కదా. రేపు ఇలా కాశ్మీర్లో చంపుతారు, రేపు మనం చంపుతారు. బుద్ధి ఉండాలి కదా. ఇంకెందుకు రారు? ఎప్పటిదాకా రారు? ఇంకా జై భారత్ మాతా. ఓం
భారత్ మాతా.